అది కాదే నీ చేతిలో ఎంతో కవర్ అవ్వబడుతుంది, ఏంటిదే అది? ఆ కవరా బావా, అది సంవత్సరం నీ గురించి ఇలా బట్టలు పెడతాయి కదా బావా, ఈ సంవత్సరం కూడా బట్టలు పెడతాను వచ్చినావా? అరే బాంబడిది, ఇక మీరు గొప్పోళ్ళు, మేము లేకిడోళ్ళం. ఇక నువ్వు ప్రతి సంవత్సరం ఆ పెళ్ళిలోకి పెట్టే బట్టలతోటే మీరు సంవత్సరం అంతా ఉంటానని చెప్పేసి మా బట్టలు తీసుకొచ్చినామారా? లేకిడి మొక్కందానా? వాడు తీసుకొచ్చుడు సరే, నువ్వు తీసుకున్నాడు సరే. నీ అమ్మ ఆ గ్యాస్లో తెపోవే, ఆ బట్టలు ఇప్పుడే తగల పెడతా, తీసుకురాపోవే. ఏంటి బావ అట్లా మాట్లాడుతున్నావు? ప్రేమ కొద్ది పట్టుకొచ్చిన బావా బట్టల్ని, కాల పెడతా అంటావేంది బావా? అబ్బో చూసినావానే, నా బాంబర్ది ప్రేమతోటి బట్టలు తీసుకొచ్చినట. ఇంత ప్రేమ నేను తట్టుకోలేనే, వామ్మో. ఇక ఆ బట్టలు తీసి వాడి ముఖాన పడే. ఏంద్ర కొడుక ఏం మాట్లాడుతున్నావురా? ఇంటికి వచ్చిన బామ్మారిని నిలగొడతావు, బట్టలు గాలబెడతానంటాడు. అసలు నీ మెదడు పని చేస్తాందారా? ఇగో తల్లి, అవ్వా ఇది నీకు అనవసరం లేని ముచ్చట. నువ్వు అనవసరంగా ఇలా మాట్లాడి నాకు చిరాకులు ఎప్పియకు, అర్థమవుతుందా? నువ్వు ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడితే సరిపోతుంది. ఇలా వీళ్ళ ముందు మాట్లాడి షో చేయకు. ఏంద్రా బాగా మాట్లాడుతున్నావు, నోరు ఎక్కువ లేస్తుంది. ఏంద్రా ఇంటికి వచ్చిన బామ్మారిని తిట్టి వెళ్ళగొడతావు, దాన్ని పొద్దుడుసంది దాన్ని ఏడిపిస్తావు. ఏమో పోనీ అనుకుంటా అంటే బాగా ఎక్కువ చేస్తున్నావు నువ్వు. నీకు ఎక్కువ నోరుకు వచ్చినట్టు మాట్లాడుకుంటా, నువ్వు ఎవరు పడతావు వాళ్ళని అనుకుంటా, ఎక్కడ పడతకన్నా తాగి పండుకుంటా. నువ్వు ఇట్నే చేసినావు అనుకో, పోలీసులో చెప్పి పోలీస్ స్టేషన్ లేచి తన్నిస్తా నిన్ను. ఆహా, నన్ను పోలీస్ స్టేషన్లో వేసి తొక్కిస్తావానే అమ్మా? చూసినాను నలుకుట్లా చూసినారా బాంబర్ది? ఈ రోజున నా తల్లికి నా కొడలు ఎక్కువైంది, అల్లుడు ఎక్కువైంది, కానీ కన్నా కొడుకును పోలీస్ స్టేషన్ వేసి తొక్కిస్తుందట. గదిగా చిన్నప్పటి సంది నిన్ను కొట్టక తిట్టక ఇంతగానం దాస్తే నువ్వు ఇప్పుడు ఇట్లా చేస్తే నీకు ఎట్లా బుద్ధి వస్తుంది, ఎట్లా జ్ఞానం వస్తుందిరా? నువ్వు ఇట్లా చేస్తా అంటే మేము ఎంతగానో చూడాలిరా నిన్ను. మరి సరే అమ్మా, నాకు ఈరోజు మంచిగా అర్థమైంది. నీకు కన్న కొడుకు కంటే కోడలును నీ అల్లుడే ఎక్కువైంది. ఇగో పోతే నువ్వు పోయి వాళ్ళ ఇంట్లో అక్కడనే ఉండే, లేదంటే చెప్పు నేనే వెళ్ళిపోతేటన్నా. నేనేమంటాను నువ్వేమంటావు రా కొడుక? నువ్వు చేసింది నీకే కరెక్ట్ అనిపిస్తుంది కానీ ఇంకెవరికి అనిపించలేదా కరెక్ట్గా? బావా అట్లా ఎందుకు మాట్లాడతాను చెప్పావా? నువ్వు పొమ్మను నేను పోతాను కదా బావా, నేను కాలు కూడా మొక్కినా కదా బావా. ఇలా ఒక్కరోజైనా చెల్లెను మంచి హ్యాపీగా ఉన్నాను బావా. బామ్మర్ది, మేము హ్యాపీగానే ఉండేదిరా. ఎప్పుడైతే మీరు మా జీవితాలలోకి ఎంటర్ అయ్యో అప్పంచలేరా మాకు ఈ నరకము. అయినా మీ ఆర్మీ బావ, మీ చిన్న బావ ఉన్నాడు కదా, మీ చిన్న చెల్లె, మీ చిన్న బావ, మీరంతా వేరే కదరా. మీరు వండుకోపోలి, మాదేదో బతుకుతాం. బావా నీకు చెప్పేంత పెద్దనైతే నేను కాదు, నీకు అన్ని విషయాలు తెలుసు. ఎందుకు బావ ఇట్లా చేస్తాను అసలు నువ్వు? బామ్మర్ది, మాకేం తెలుసురా బామ్మర్ది? మీ తాగుబోతుంది, తిరిగిపోతాము, పని లేదు ఏం లేదు. నువ్వు పని చేస్తానో సంపాదిస్తానో, పెద్దోళ్ళు మీరు, మీకు తెలిసినంత మాకేం తెలుస్తుంది చెప్పు? మీరు చెప్తే నేర్చుకుంటాం. ఎందుకండి ఇప్పుడు అన్నయ్య వచ్చిండు, పొమ్మంటే పోతానే అంటున్నాడు కదా, తప్పైందని కాలు కూడా మొక్కడానికి వచ్చిండు, ఇంకా ఎందుకు అట్లా చేస్తున్నారు? అదేనే అవ్వ, నువ్వు ఇంకెప్పుడు మాట్లాడతలేవా అని చూస్తానా? మాట్లాడు. ఇక మీ అన్న వచ్చిండు కదా, ఇప్పుడు ఇంకా ధైర్యం ఎక్కువ ఉంటుంది. ఇక ఇంకేమన్నాను? అదేనండి పొద్దున్న చూస్తాను, ఎంతసేపు మీ తాగుడు మీ సంతోషమే కానీ మా గురించి ఆలోచించారా? అట్లా కాదే, నా పాటికి నేను పన్నోడిని లేపి పొద్దుగా లొల్లి తయారు చేసింది మీరే. ఈ లొల్లి భరించలేక నేను పోయి బెల్ట్ షాప్ పోయినా బీరు తాగేంతలో ఇప్పుడు మళ్ళీ మీ అన్న వచ్చి మళ్ళీ లొల్లి తయారు చేసింది మీరులే. ఇప్పుడు వీడు ఎందుకు వచ్చిందని చెప్పేసి అంటే నువ్వు నన్ను అంటానావానే? చెల్లె నువ్వు ఆగవే బావా, మీరు ఆగండి. రావడం నాదే తప్పు, ఇంకొకసారి మీ ఇంటికి ఎప్పుడు రాను బావా, క్షమించండి, తప్పైంది. రే బామ్మర్ది, నువ్వు ఆవురా. ఆ కవర్ ఇయ్యే, ఆ కవర్ ఇయ్యే చెప్తానే. కవర్ లేమరే. అరే బామ్మర్ది, నీ బట్టలు నువ్వు కట్టుకొని పోరా. ఇంకొకసారి నా ఇంటి మొక్కనే రావద్దు నువ్వు. ఇంకేం చెప్తాను ఇంటన్నాడు? ఏమైంది అమ్మ? అన్నకు ఫోన్ చేస్తే అన్న ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు, అక్కకు ఫోన్ చేస్తే అక్క లిఫ్ట్ చేస్తలేడు. అక్కడ ఏమైందో ఏమో. ఏమైతుంది బిడ్డ, భయపడకు, అన్న బట్టలు పెట్టి వస్తాడు వాళ్ళకు. ఏమోనే అమ్మ, ఆ బాబు అసలే తాగుంటాడు. ఆ తాగిన మైకంలో ఏమంటాడో, ఏం గొడవలైతే అని భయం అవుతుంది. అన్నను అందుకే వద్దని చెప్పిన నేను. ఏమో తీ బిడ్డ, ఆ భయాలన్నీ ఏం పెట్టుకోకు, ఆ బట్టలు ఎడినాయి తీ, మడతనన్న పెడదాం. సరే అమ్మ. కోడల మళ్ళీ ఎందుకు ఎడతాను? కోడల పొద్దుట సంది ఏం తినలేదు, ఇంట్లో పోదాంపా. నాకు ఇప్పుడు తినాలని లేదత్తమ్మ, అమ్మ వాళ్ళు గుర్తుకొచ్చిండు, అందుకే బాధ అనిపిస్తుంది. ఏం కాదు కోడల, అన్ని మంచికైనాక పోయి మీ ఇంటికాడ 10 రోజులు ఉండేస్తావు కానీ ఇప్పుడు నా కొడుకు అయితే మంచిగా కానీ రాదు. వాని గురించి తెలిసిందే కదా బిడ్డ, నా కొడుకన్న మాటలు పట్టించుకోకేమో. ఆయన ఇట్లా తాగడానికి కారణం కూడా నాదే అత్తమ్మ. ఆయన ఎప్పుడు తాగడం మానేసి నార్మల్గా ఎప్పుడు ఉంటాడో ఏమో. రోడ్డు పెళ్ళాలన్నప్పుడు తిట్టుకోరా కొట్టుకోరా బిడ్డ, లోకం మీద ఎన్ని జరుగుతలేవే, దాని గురించి పట్టించుకోకు.
అట్లా కాదు అత్తమ్మ, అంతగానం తాగుతున్నాడు. అట్లా తాగడం వల్ల ఆయనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకో, నా పరిస్థితి ఏంటి చెప్పు. నా ఆయన నమ్ముకొని వచ్చినా కదా. అదే బిడ్డ నాకు అదే భయం అవుతుంది. మరి తాగి మన ఆరోగ్యం ఏమవుతుందో అని అనుకుంటాను. ఒక పక్క వీధిలో తాగి క్యాన్సర్ వచ్చిందట. అదే అత్తమ్మ, అట్లా తాగి ఈయనకేమైనా అవుతుంది నాకు భయం అవుతుంది. ఆ మనిషి ఎట్లని చూసినావా, బొత్తు ఎట్లా వస్తాను చూస్తానావా? ఏం చేయాలి కోడలా, వాడు ఒక్క కొడుకని బోళ్ళే పెట్టుకొని సాది ఇంత గౌరవం చేస్తే వాడికి ఇక్కడికి వచ్చిండు. వాడు ఏదన్నా పట్టించుకోకు బిడ్డ, కొంచెం దండం పెడతా నీకు. అత్తమ్మ, ఆయన కొట్టిన తిట్టినా నేను ఏమైనా అంటున్నానా? ఆయన మారాలని కదా నేను కూడా చూసేది. కోడలా, ఆ దేవునికే దయ ఉండాలి వాడు మారాలని. తీసుకుపోయి ఎవరికైనా చూపించన్నా మనకు యంత్రమన్నా కట్టించుకొద్దాం. అత్తమ్మ, ఏదో నెంబర్లకి వెళ్ళి ఫోన్ వస్తుంది అత్తమ్మ. ఎత్తుకోడలా. హలో, ఏంటన్నా మళ్ళీ బట్టలు పట్టుకొని వస్తాను? అక్కకున్న బావకు బట్టలు పెట్టలేదా? హే నీ ఏ మనిషి అయింది నాకు అర్థం కావట్లేదా? ఇట్లాంటి బాగుంది అయితే ఎక్కడ చూడలేదే, మంచి మంచి చూసినా కానీ. అందుకే అన్నా నేనేమని చెప్పినా వద్దురా అన్నయ్య అంటే నువ్వు విన్నావా? మళ్ళీ గొడవ అయింది అక్కడ. అసలు నేను ఎంత ఓపికన్నా తెలుసా చెల్లె నీకు? చెల్లెమని చూసి అడుగుకున్నా, చెల్లె పెట్టిన బట్టల్ని నా మొహం మీద కొట్టి ఇంటికి పంపించండే. ఎట్లరా కొడుక, అల్లుడు ఎట్లా మారాలి? పెళ్లి రోజు కూడా బిడ్డను ప్రశాంతంగా ఉంచలేడా? అమ్మ మన అందరం ఉండి పోకపోతే బాధపడతా అని చెప్పేసి నేను పోయిన్నే. పోయినందుకు సంతోషం లేకుండా మళ్ళీ గొడవ చేసిండే ఆయన. నేను కూడా గదే ఆలోచించిన బిడ్డ, పోకపోతే రాలేదని బదనాం చేస్తాడనే పొమ్మన్నా. ఎట్లనమ్మా ఇట్లా ఎన్ని రోజులు ఉపయోగపడదామే? ఎన్నిసార్లు చెప్పినా నేను అట్లనే ఉంటాను. నాన్నకి చెప్తున్నావు, నానేమో సరే ఉపయోగపడదాం అని అంటాను. ఏమోరా కొడుక, ఆయన ఎప్పుడు మారుతాడో, బిడ్డను ఎప్పుడు మంచిగా చూసుకుంటాడో. అమ్మ చెల్లెని అట్లా చూస్తాను మస్తు బాధ అనిపిస్తుంది. బావ అయితే దానికి లెక్కనే చేస్తాడు అసలు. ఏం చేద్దాం కొడుక, సంసారం అంటే అట్లనే ఉంటది. పిల్లనిచ్చిన కాడ ఓర్చుకొని ఉండాలి. అమ్మ ఆయన జాబ్ చేసుకుంటే చెల్లె మంచిగా చూస్తే పడతామే అమ్మ. కానీ ఆయన ఏం జాబ్ ఇట్లా చేయకుండా తాకుండా తిరుగుకుండా ఉంటే ఆయన అంటే ఎందుకు పడతామమ్మా మనం? అట్లా అనద్దు బిడ్డ, మన చెల్ల ముఖం చూసుకోవాలి. అమ్మ చెల్లె మొహం చూసే ఊరుకుంటానే. ఆయన నెలకి 20-30 వేలు మనం పంపిస్తే తినుకుంటూ తాగకుండా ఉండి వాళ్ళ పైన మనమే మాట్లాంటాను ఎందుకే? బిడ్డ పైసలు పంపించేది మన చెల్ల సంతోషం కోసం, ఇప్పుడు ఆ లెక్కలన్నీ తీయకు. అమ్మ చెల్లెని మనం పెళ్లి కాకుండా ఎంత గారంగా చూసుకున్నామే. అది పెళ్ళైన కానీ చెల్లి ప్రతిరోజు టార్చర్ అయినా దానికి ఏడ్చుడు తూడ్చుడు ఇదే అవుతుంది ఆ పరిస్థితి. ఇగో అన్న మనం ఊరికే ఫోన్లు చేసుడు, వాళ్ళ ఇంటి పోవడం వల్లనే వాళ్ళిద్దరి మధ్యలో ఊరికే గొడవలు అవుతున్నాయి. మనం కొన్ని రోజులు సైలెంట్ ఉన్నాం అనుకో, వాళ్ళిద్దరు మంచిగా ఉంటారు కావచ్చు. చెల్లె మనం పోతేనే గిన్ని గొడవలు అవుతాయి అంటే మనం పోయినప్పుడు ఇంకెన్ని గొడవలు అవుతున్నాయనే. అట్లా కాదు కానీ సపరేట్గా నన్ను పెద్ద మనుషులు తీసుకుపోయి మాట్లాడి చెల్లె మట్టుకద్దాం ఇక, లేకపోతే విడాకులని ఇప్పిద్దాం ఇక. అన్న ఇప్పుడే ఎందుకన్న విడాకులు కేసుల వరకు వెళ్తున్నారు? నీకు అసలే పెళ్లి సంబంధాలు చూద్దాం అనుకుంటాను. ఈ సంబంధాలు చూసే ముందు ఇవన్నీ ఎందుకన్నా? ఈ పెళ్లికి నాకు ఇప్పుడు ఏమవుతుంది చెల్లె? ఫస్ట్ బావదని చెల్లె ఏదో కూడా వెళ్ళాలి ఇక. అట్లా కాదన్న, ఇప్పుడు ఈ గొడవలన్నీ వద్దు. ఇప్పుడు నీకు సంబంధాలు చూసే దగ్గర మీ పెద్దలుడు ఇట్లా అంట విడాకులు తీసుకున్నారంట అని తెలిసిందనుకో, నీకు వచ్చే సంబంధాలు కూడా రావు. నాకు ఈ పెళ్లి కాకపోయినా పర్లేదు చెల్లె. పొద్దున 4 గంటలకు పెద్ద మంది తీసుకొని మాట్లాడితే సెట్ అయితే మొత్తం ఇదంతా. ఏందన్నా పొద్దున్న 4 గంటలక? గంట పొద్దుగాల పోయి ఏం చేస్తావన్న అక్కడ? చెల్లె ఆయన పొద్దున్న లేచిన కానీ పండే దాకా తాగుతూనే ఉంటాడే. అదే పొద్దున్న 4-5 గంటలకు పోయినాం అనుకో, అప్పుడు పర్ఫెక్ట్ దొరుకుతాడు. అప్పుడు ఏదో తెలుసుకొని రావాలి ఇక. కోడలా వాడు వచ్చి మంచాల పడినాడుదా. అరే కొడుక లేరా, లేచి కూర్చోలే, లేచి కూర్చోలే. ఏందే ఏంటిది? గా ఎల్లారెడ్డి ఫోన్ చేస్తే ఎత్తలేవట్టేంద్రా, ఆయన కోడలకు చేసిండు మళ్ళా. అవునా అమ్మ, ఎల్లన్నా ఫోన్ చేసిండానే? ఏమో నేను చూసుకోలే. నీకెందుకు ఫోన్ చేసిండే? ఏమంటాడు? ఆయన ఫోన్ చేసి మస్తు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడండి. మీరు ఆయన దగ్గర 30 వేలు అప్పు తీసుకున్నారా? ఏందే 30 వేలు అంటాడా? అమ్మా ఇళ్ళ దగ్గర తీసుకున్న 20-25 మరి అబ్బా ఇంట్రెస్ట్ కనిపించిందానే. అయితే నేను ఫోన్ ఎత్తలే, నీకు ఫోన్ చేసిందానే? అదే అండి, మీకు అప్పు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇంట్లో ఉన్న డబ్బులను తీసుకోపోయాలి కదా, ఎప్పుడు అడిగినా మేము డబ్బులు ఇస్తున్నాం. అయినా ఏం అవసరం వచ్చింది మీకు? నోరు రేపకు నా ముందే చెప్తానా? బరాబర్ అప్పు చేసిన. ఎందుకు చేసినా అంటే నాకు 100 కారణాలు ఉంటాయి. తాగుతానా, అప్పు చేస్తానా, తాగుతానా, ఆ బెల్ట్ షాప్లల్లో ఖాతాలు ఉన్నాయి కట్టుకున్నా. అయితే ఏందే? ఏంది 30 వేలు అప్పు చేసి తాగిల్లా? చూసిన అత్తమ్మ, అప్పు చేసి కూడా తాగుతున్నారు. ఎందుకు ఇట్లా చేస్తున్నారండి? మీరు ఎట్లున్నట్టు ఎట్లా అయిపోతున్నారు? 30 వేలు కాకపోతే 1,00,000 రూపాయల తాగుతారే. ఏంది అసలు? ఏంది ఇప్పుడు నువ్వు? నేనే కట్టుకుంటా, నేనే తాగుతా. ఏందే నీ ఒర్రు? నాకు అర్థం కాదు అసలు. ఆ ఎల్లరికి నీ నెంబర్ ఎట్లా తెలిసింది? వాడు ఫోన్ చేస్తా, నువ్వు ఫోన్ ఎందుకు ఎత్తినావు? నాకు అర్థం కాదు.
ఏవండి ఏదో కొత్త నెంబర్తో ఫోన్ వచ్చింది ఎవరని చెప్పేసి ఎత్తి మాట్లాడినా అత్తమ్మ కూడా విన్నది, అడగండి మీరే. ఏంద్ర కొడుక బాగా మాట్లాడుతున్నావు నువ్వు. అప్పులు చేసి తాగవలసిన పనే ఉన్నదిరా నీకు. ఎట్లరా కొడుక మరి అప్పు తీసుకున్నోనికి అట్టద్దారా? నువ్వు ఫోన్ చేస్తే ఎత్తుతలేవాట, అందుకే వాడు ఇంటికి వస్తాడు. ఏయో అమ్మ, ఇప్పటికే తాగున్నా, నాకు తలకాయ బాగా వస్తుంది. నాకు ఇప్పుడు అప్పులు గిప్పులు అనుకుంటా పిచ్చి రేపకుండి నేను వానితోటి ఏదో మాట్లాడుకొని ఎట్లా కట్టుకుంటా లోపలికి పోలి. ఏంటండి మీరు ఇన్ని రోజులు అంటే తాగుతాలంటే ఊకున్నాం, ఇప్పుడు అప్పులో ఇంటి మీద తీసుకొచ్చుకుంటే తాకుండా ఉంటా అంటే చూసుకుంటుండాలా? ఇక నీకు చూసుకుంటా ఉండబుద్ధి కాకపోతే ఈ అత్తారి ఇంట్లో వదిలేసి నీ పుట్టిల్లు ఉన్నాయి కదా ఆ పుట్టింట్లో పోగాని నాకు పిచ్చి లేపకు. ఓ తల్లి, ఓ అవ్వో, నీకు కూడా ఈ కొడుకుని చూసుకుని ఇష్టం లేకపోతే నీ కొడుకు సచ్చిందనుకో ఎట్లా తాగి నీ సత్తా కానీ నువ్వు కూడా పోతే దాంతో పోవే. ఇక నన్ను అయితే వదిలేయాలి, నన్ను ఉరియకుల్లి. కొడుక నిన్ను వదిలేసి నేను ఎక్కడికి పోతారా? నువ్వు ఇట్లా తాగి అజ్జేస్తా అంటే అంత ఊళ్ళో పరువు అంతా పోతుంది కాదురా. కప్పులు చేసి తాగితే ఉన్న పరువు పోతుంది కాదురా కొడుక. సరే అవ్వా, ఓ మన పెద్ద రాజుల కుటుంబం, మనకు మస్తు పరువు ఉన్నది ఊళ్ళో. కానీ ఇక నలుకుంటానా, ఇగో ఇంకోసారి నీకు ఏదైనా నెంబర్లోకి వెళ్ళి ఫోన్ వస్తే నువ్వు ఫోన్ ఎత్తకు. నీ ఇళ్ళకి ఏదో ఒకటి చెప్పుకొని కట్టుకుంటా. కానీ చూసిల్లు అత్తమ్మ, ఇంకా వేరే నెంబర్ నుండి ఫోన్లో వస్తే అసలు ఎత్తకంటాను అంటే ఇంకెంతమంది దగ్గర అప్పు చేసిల్లండి? ఈ అవ్వల్లి కిరిముఖం దారా, నీకు చెప్తే అర్థమవుతలే. అరే ఫోను వేరే నెంబర్లకి వస్తే నువ్వు ఫోన్ ఎత్తకు అంతే, లేకుంటే నీ అమ్మ ఫోనే పడగొడతా. ఏంటి అప్పు చేసి తాగకండి అని చెప్తే నా ఫోన్ వగల కొడతారా? ఏవండి ఇన్ని రోజులు మీరు ఏం చేసినా భరించినా తాగినా అవ్వుకున్నా, కానీ ఇప్పుడు అప్పులో ఇంటి మీద తెచ్చిల్లు అనుకో అస్సలు ఊరుకొని చెప్తున్నా. ఏంది వెళ్తూ గిలుతా అంటాను, ఇందాక తెలుస్తా అంటే తాగి సత్తా కావచ్చు. అయితే ఏంది చెప్పు. సచ్చిన తర్వాత ముండబోతే ముండబోయి, లేకపోతే ఇంకేమైనా వేసుకొని పో, అంతేగా నన్ను సావగొట్టకు నీ అవ్వని. సరే అండి, మీరు జాగ్రత్త, మళ్ళీ రేపు ఫోన్ చేయండి మర్చిపోకుండా. ఎవరే చెల్లె ఫోన్లో? బావనానే ఏమంటాండే మరి? మీ బావ నా గురించి కన్నా నీ గురించి ఎక్కువ అడుగుతున్నాడు. మా బామ్మడిది పెళ్ళి ఎప్పుడు చేస్తావు, మీ పెళ్లి కన్నా వస్తా అని అంటున్నాడు. నాదేమో చెల్లె సెట్ అయితే అప్పుడు చేసుకుంటా, కానీ పెద్ద చెల్లి పరిస్థితి మంచిగా లేదు కదా, సెటిల్ అయిన చేసుకుంటే రాదు. దానికి నీకేం సంబంధం రా? నీ పెళ్లి కుదిరితేనే నీ పెళ్లికే వస్తా అంటున్నాడు, సంబంధాలు చూసుకోమంటున్నాడు నీకు. అసలు ఆగే చెల్లె, అసలు ఏదో చేసి పెద్దవాడిని మారవాలే, లేదని చెల్లెని ఇంటికి పట్టుకు రావాలి. అప్పటిదాకా నా మైండ్లో అదే ఉంటుంది. ఇక అక్కడ అక్కనన్న బావ గురించి ఇంతగానో ఆలోచిస్తుందో లేదో కానీ నువ్వైతే ఇక్కడ ఎప్పుడు బావ గురించి ఆలోచించరా. అట్లాగా చెల్లె, చిన్నబాబు మనతో ఎంత మంచిగా ఉంటా అంటే అట్లనే పెద్దబాబు కూడా మనతో మంచిగా ఉండుకుంటే జాబ్ చూసుకుంటే మన ఫ్యామిలీ ఎంత సంతోషంగా ఉండే. ఇక అన్నీ అవే సెట్ అయితే తీయన్న, మా ఇద్దరికి ఎట్లాగో పెళ్ళి అయిపోయింది, నీకు కూడా పెళ్ళి అయింది అనుకో, అమ్మ నాన్నకు కూడా ఒక రందిపోతుంది. అట్లాగా చెల్లె, ఇప్పుడు నువ్వు ఎంత సంతోషంగా ఉంటానో పెద్ద చెల్లె కూడా అంత సంతోషంగా ఉన్న తర్వాత నేను పెళ్లి చేసుకున్నాను, అప్పటిదా పెళ్లి చేసుకోను. అన్న నువ్వు మా గురించి ఎట్లా ఆలోచిస్తున్నావు, మేము కూడా నీ గురించి అట్లనే ఆలోచిస్తాం కదా. నువ్వు కూడా పెళ్లి చేసుకొని వదినతోటి సంతోషంగా ఉంటే మేము కూడా చూడాలనుకుంటాం కదా. పెద్ద బావ ఇట్లుండే, ఏదైనా సంబంధాలు పోయిన కాడ నీ పెద్ద బావ గిట్లా అంటే నాకు ఏదైనా పరువు ఉంటుందా చెల్లె బావ ఉట్టిగా ఇంటికి వచ్చి గొడవ పెట్టుకున్నాడు. నాకు ఒకవేళ పెళ్లి సెట్ అయిన తర్వాత పెళ్ళ ఎంత గొడవ చేస్తాడో మరి ఎవరికి తెలుసు. సరే అన్న. హలో హలో అక్క, ఏం చేస్తానవే? బాగున్నాడా ఇంట్లో? బావ లేడే చెల్లె, ఎటో తాగడానికి పోయిండు, అందుకే ఫోన్ ఎత్తినా. అసలు బావ ఎందుకు అట్లా చేస్తాండే అక్క? అన్న అయితే బావ మీద చాలా కోపంతో ఉన్నాడు అక్కడి నుంచి వచ్చినాక. ఏం చేయాలి చెల్లె, నేను ముందే చెప్పినా కదా ఇంటికి రావద్దని చెప్పేసి, అయినా వచ్చిండన్న. ఇక అన్నకి ఎంత చెప్పినా అస్సలు వింటలేడే అక్క. నలుగురు పెద్ద మనుషులతో మాట్లాడి ఇంటికి తీసుకొచ్చి బావతో మాట్లాడిస్తాడంట. ఏంటి చెల్లె, అన్న పెద్ద మనుషులు తీసుకొని వస్తా అంటున్నాడా? ఎందుకే ఇప్పుడు అవన్నీ? ఊరికే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరు పడతారే అక్క? ఇక నలుగురు పెద్ద మనుషులతో మాట్లాడిస్తే అప్పుడన్నా మాట్లాడు కావచ్చు బావ. ఎందుకే చెల్లె ఇప్పుడు అవన్నీ లోలీలో, మెల్లమెల్లగా ఆయననే మారుతాడు కదా, ఏమొద్దు. ఇక ఏమోనే అక్క, ఇంట్లో అందరం కలిసి ఇట్లా మాట్లాడుకున్నాం, ఇట్లనైనా బావ కొంచెమన్నా మారుతాడేమో. ఇప్పుడు కొత్తగా అప్పులు చేసి కూడా తాగుతాండే, ఆ అప్పులో నాకు ఫోన్ చేసి ఇంటి మీదకి వస్తా అని బెదిరిస్తున్నారు. ఇక చూసినావా, అట్లా అప్పులు చేసుకుంటే ఇంటి మీదకి మనుషులు తీసుకొస్తే ఎట్లనే అక్క? నువ్వు సపోర్ట్ చేయి, ఇంటికి రావే అక్క. చెల్లె నేను ఉంటేనే ఇట్లున్నాడే, ఇక నేను లేకపోయినా అనుకో మొత్తం ఆగమవుతాడే. నువ్వు మొన్ననే చూసినావు కదా ఇంటికి వచ్చి ఎట్లా లోలి చేసిండు. నువ్వు ఊరికి ఇట్లా బావని వెనకేసుకొచ్చుకుంటూ బావతోనే ఉన్నావు అనుకో, బావ ఇట్లనే చేస్తాడు అక్క. నువ్వు సపోర్ట్ చేయక మన ఇంటికి రా, అప్పుడు బావకు బుద్ధి వస్తుంది. అట్లా కాదు చెల్లె, బావ ఎంత మంచోడు నీకు తెలియదా? బావ తాగకముందు నన్ను ఎంత మంచి చూసుకున్నాడు తెలియదా? ఇప్పుడు వదిలేసి వచ్చుడు కరెక్టే నానే. ఇక ఏమోనే అక్క, అసలు బావ ఇటు నువ్వు చెప్తింటలేడు, ఇటు మేము చెప్తింటలేడు. ఇప్పుడు నలుగురు పెద్ద మనుషులు చెప్పారు అనుకో, అప్పుడన్నా వింటాడు కావచ్చు. ఏమోనే, ఇక ఇప్పుడు అన్న నలుగురు పెద్ద మనుషులు తీసుకొచ్చిండు అనుకో, వాళ్ళని కూడా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాడు. ఇక మీ ఇష్టం, ఇక మీరే ఆలోచించుకోండి. సరే అక్క, మరి నువ్వు జాగ్రత్త. ఇంద్రా ఫోన్ల మీద ఫోన్ చేసి రమ్మంటావు? అరే ఏం లేదురా,
అర్జెంటుగా ఒక 30,000 కావాలరా. ఆ ఇళ్ళ దగ్గర అప్పు తీసుకున్నారా, అవి ఎంత తీసుకున్నారో నాకు కూడా ఐడియా లేదు కానీ వాడు ఇయ్యమని చెప్పేసి అడుగుతాను రా. అరే ఎంత అప్పు చేసినావు తెలియకుండా తాగుతాను వారా? అసలు ఆ 30,000 ఏం చేసినావు చెప్పు. ఇంకేం చేస్తారా, తాగినా ఆ బెల్ట్ షాప్లకి వచ్చిన గంతే. ఇక నాకైతే తెలియదు కానీ నాకు ఫోన్ చేస్తాను, ఫోన్ ఎత్తానని చెప్పేసి ఆ ఇల్లన్న ఇంటికి కూడా ఫోన్ చేసిన రాట్రా. నేను ఇంటికి పోయిన తర్వాత అమ్మతోటి దాంతో ఇదే లొల్లి పైసలు అని. అరే ఒక 30,000 చూడరా అదరా. అరే నువ్వు అడిగినప్పుడు అలా పైసలు ఇస్తా నీకు పైసల విలువ తెలుతలేదురా. అరే నువ్వు అట్లా అంటే ఎట్లరా, ఆ బ్యాంకులో బంగారం ఉన్నది కదా దాన్ని ఏదో రకంగా దాన్ని ఇడిపించుకున్న తర్వాత మొత్తం అమ్మేస్తారా, అమ్మేసి ఉన్నప్పుడు మొత్తం కట్టుకుంటారా. ప్లీజ్ రా, ఇప్పుడైతే ఒక 30,000 అప్పు చేయరా. వాడి ఇంటి మీద కడితే పరుగు పోయేటట్టునే. నాకు నిన్న మొత్తం ఇంట్లో అదే టార్చర్ అవుతుందిరా, అర్థం చేసుకో. సరే కానీ నీ హైదరాబాద్ పోయినాక ఒక 1 రోజుల్లో పైసలు సెట్ చేస్తే కానీ ఇప్పటికైనా తాగుడు బంద్ చేసి కొంచెం మంచిగా ఉండి రాదురా. అరే ఇప్పుడు నీ తాగుడు మానేయడం వల్ల నాకు వచ్చే విలువ ఏమన్నా చెప్పురా. ఇటు ఇంట్లో విలువ లేదు, ఇటు నా అత్తారింట్లో విలువ లేదు. ఎందుకురా ఇక నీ తాగుడు బంద్ చేసి ఏం చేయాలి చెప్పు. మొన్న నేను మా అత్తగారింటికి పోతే దాన్ని తీసుకురావడానికి నా బామర్ది కాడు వాడు నాకే ఏళ్ళు చూపించుకుంటే మాట్లాడుకున్నా నాకు గల్ల పట్టుకున్నారా. ఏం చేయాలి ఇట్లా విలువ వేదన తర్వాత ఎందుకురా ఇక బతికి. ఏంద్రా అన్వేష్ నీ బామ్మదిని గల్ల పట్టుకున్నాడా? అసలు ఎందుకు గొడవ వచ్చిందిరా? ఏం చెప్పాలరా, ఒకప్పుడు మంచిగా జాబులు చెప్తా అంటే నా బామ్మడిది, నా మామ, నా బావచ్చిండు, నా అల్లుడు అనుకుంటా మంచిగా మర్యాద చేసేదిరా. కానీ నాకు ఆశారం మంచిగా లేక నాకు ఇంట్లో పరిస్థితుల వల్ల ఈ తాగుడు అలవాటైన కాంచెల్లి లెక్క లేకపోతుందిరా. అరే జరిగినవన్నీ మొత్తం మర్చిపోరా. ఇప్పటికైనా తాగుడు బంద్ చేసి నీ వైఫ్ను అమ్మను మంచిగా చూసుకోరా. నాకు కూడా ఈ తాగుడు బంద్ చేసి వాళ్ళని మంచిగానే చూసుకోవాలని ఉన్నదిరా. కాకపోతే ఈ బాధలన్నీ గుర్తుకొచ్చినప్పుడు నా వల్ల అవుతలేదురా. అసలు తాగుడు ఉండలేకపోతాను నా సంతోషం. అత్తమ్మ ఏది కోడలా? చెల్లె ఫోన్ చేసింది అత్తమ్మ. మొన్న అన్న వచ్చినప్పుడు పెద్ద గొడవ అయింది కదా, ఇక మా వాళ్ళు 4 పెద్ద మనుషులు తీసుకొచ్చి బావతో మాట్లాడతా అని చెప్తున్నారు. ఏది కోడలా? 4 పెద్ద మనుషులు తీసుకొని వస్తారట్న? వాడు అసలే గాయి చేస్తాడు. ఇప్పుడు పెద్ద మనుషులు తీసుకొని వస్తే వాడు ఉంటాడా ఇంట్లో? ఇక మరి నేనేం చేయాలి అత్తమ్మ? ఈయనకి చెప్తామో ఈయన అర్థం చేసుకోడు. మా వాళ్ళేమో అట్లా మధ్యలో నాకు పిచ్చిలేస్తుంది అత్తమ్మ. వద్దు కోడలా, ఎవరో తీసుకురాకాను. వాడు ఇదివరకే తాగి మన ఆరోగ్యం అంతా ఖరాబ్ అవుతుంది. అసలు మీరు మళ్ళీ అడిగిచ్చినట్టు వాడు పిచ్చిలేస్తాడు మళ్ళీ. ఎట్లా అత్తమ్మ? ఈయన ఇప్పుడు అప్పులు చేసేమో అప్పుల ఇంటి మీద తీసుకొస్తున్నాడు కదా, మా వాళ్ళు వచ్చి మాట్లాడుతూ అంటున్నారు. ఒకవేళ నేను మారకపోతే నన్ను ఇంటికి తీసుకుపోతారట. ఇక వద్దు కోడలా, మీ వాళ్ళని రమ్మనకు, పంచాది పెట్టకు. వాడు నువ్వు పోయినట్టు అంటే వాడు పిచ్చోడు అవుతాడు, వాడు ఇంటికే రాడిగా. నాకు తెలియదు అత్తమ్మ, నేనెందుకు వెళ్ళిపోతాను విడిచిపెట్టి. వానే అన్నం పెట్టుకుని ఆకలి అవుతుంది. ఈ రోజు నుంచి మీరు తాగుడు బంద్ చేసేదాకా నేను మీతో మాట్లాడానండి. అత్తమ్మ, ఆయన అన్నం తింటాడటానికి కొంచెం అన్నం వేసేయండి. సరే కోడలా. ఇంత మంచి నిర్ణయం తీసుకున్నావే. ఈ రోజు నుంచి నా అంత ప్రశాంతంగా ఎవరు ఉంటాడు పో. అత్తమ్మ, నా ఫోన్పే పని చేస్తలేదు. ఆయన అకౌంట్కి నాన్న 20,000 కొట్టిండట, వచ్చినాయి అడుగు. కొడలన్న తిన్నావా? నీ మా మాట 20,000 అట నీ సెల్లో కొట్టిండట, చూసుకో వచ్చినాయో. దాని ఫోన్ పోయి పని చేయకపోతే నా అకౌంట్లో పైసలు కొట్టుడేందే నాకు అర్థం కాదు. అయినా నా అకౌంట్లో పైసలు పడ్డాయంటే నాయ అన్నట్టే గంతే. నేను ఇయ్యనిగా 20,000 మర్చిపో. అవి ఏంద్ర కొడుక ఇయ్యాసేయని అంటాను. మామ పైసలే వద్దన వాడికి. మళ్ళీ మామకు వచ్చిన పైసలు ఎట్లా వాడుకుంటావురా? దానికి ఇచ్చాయి. అట్లా కాదే, నా అకౌంట్కి ఎవరు కొట్టామని చెప్పన్నాడు. అయినా దానికి ఇప్పుడు 20,000 ఏం అవసరం ఉన్నాయి? ఎందుకు కొట్టింది వాళ్ళ అయ్యా? దానికి కొట్టదు, నా అకౌంట్కి ఎందుకు కొట్టింది మళ్ళా? అత్తమ్మ, ఆ 20,000 5,000 చిట్టి పైసలు కట్టాలి, 5,000 మహిళా సంఘం కోసం, ఇంకో 10,000 ఏమో ఇంటి ఖర్చుల కోసం ఉన్నాయి. అవి తాగకుండా తెచ్చేయమనండి. ఆ 10,000 చిట్టి పైసలు పోతే పోనీ, నాకు ఆ బెల్ట్ షాప్లో ఇట్లా 10,000 ఖాతా కట్టేది ఉన్నది, నేను అలా కట్టుకుంటా. అక్కడేమో అప్పు చేసి 30,000 తాగినా అని చెప్పారు, ఇక్కడేమో బెల్ట్ షాప్లో 10,000 ఖాతా అంటున్నారు. అసలు మీరు ఏం చేస్తున్నారు మీకు అర్థమవుతుందా అండి? ఇంతకుముందు ఏమో అన్నావా నాతోటి? నేను తాగేది బంద్ చేస్తారాక నాతో మాట్లాడాలి అని చెప్పేసి మాట్లాడాను. మళ్ళీ ఎందుకు మాట్లాడతానే తెలుపలేడు. ఎట్టర కొడుక ఇట్లా చేస్తే మన ఇల్లు ఎట్లా గడవాలరా? మీ మామ పంపించిన పైసలతోటే మనం ఇప్పుడు ఇల్లు గడుపుతాను. పంపిండు కాదురా, తెచ్చి ఇచ్చేయి. వాళ్ళు అయ్యాను ఎవడు పైసలు పంపించండి అమ్మ, నాకు అర్థం కాదు. పంపకపోతే పైసలు లేకపోతే ఏం చేస్తావు? పచ్చడి వేసుకొని తిందాం, లేకపోతే నేను లాగుకుందాం. అంతేగానే వాడిని ఎవడో పైసలు పంపించన్నట్టు ఎక్కువ చేస్తాను.
ఏవండి మీరు మా అమ్మ నాన్నని ఏమనకండి. దగ్గర 2 సంవత్సరాలకి వెళ్ళి వాళ్ళు పంపిన పైసలతోనే మన ఇల్లు కడుతుంది కదా. ఇప్పుడు మీరు పట్టుకున్న ప్లేటు, అందులో ఉన్న అన్నం కూర అవన్నీ మా వాళ్ళు పంపిన పైసలతోనే కొన్నవి. అవునానే? ఈ ప్లేట్లు అన్నము కూర మొత్తం మీ అయ్య పంపించినాయానే? నీ అవ్వ బొచ్చుగాడు తిండేవని కావాలి. అయ్యో నీకేమొచ్చిందిరా గట్ల చేస్తాను? అన్నం పడేసుకుంటారా ఎవడన్నా? అసలు ఏంటండి మీరు ఏం చేస్తున్నారో మీకన్నా అర్థమవుతుందా? తినే అన్న నేలపాలు చేస్తారా? అసలే మన ఇంట్లో తిండి వెళ్తలేదండి. లేకిన మొక్క దాని ఇంతసేపు నువ్వే అన్నావు కాదే, ఆ ప్లేట్లు అన్నము కూర మొత్తం నా అయ్యేదని చెప్పేసి. నీ అయ్యే సొమ్మేమని కావాలి? వాళ్ళు తిన్నా కూడా నాకు ఒంటికి పట్టది. అందుకే ఆ కుక్కలన్నా తింటే ఆ నెల మీద ఎత్తే. ఏమండి మీరు కొట్టినా తిట్టినా నేను పడుతున్నా కదా, మధ్యలో మా వాళ్ళ గురించి ఎందుకు ఇస్తున్నారు? వాళ్ళు మీ గురించి ఏం అనట్లేదు కదా. వాళ్ళు ఏం పాపం చేసిన వాళ్ళని అంటున్నారు? వాళ్ళు ఏం పాపం చేసినానే లేకదానే? వాళ్ళు ఏం పాపం చేసినానే? నిన్ను కానీ నాకు ఇచ్చి అంటగట్టలు చూసినావానే? అదేనే వాళ్ళు చేసిన పాపం. నీ అమ్మ ఛత్, నాకు ఇంట్లో ప్రశాంతత లేకుండా పోతా. నీ అమ్మ నరకం ఉన్నట్టున్నది. ఇగో అమ్మ, ఆ బొచ్చుగాని పైసలు 20,000 ఈ ఫోన్ ఉన్నాయన్నాడు, దాని ముఖాన పెట్టుకోవాలి, తీసుకోవాలి. నీ అమ్మాయి అరే మా బావ వాళ్ళ ఫ్రెండ్ సంతోష్ ఫోన్ చేస్తాను కదా. హలో శివ, బాగున్నారా? నేను బాగున్నా సంతోష్, మీరు బాగున్నారా? బాగున్నా బ్రో. చెప్పండి సంతోష్, ఎందుకు కాల్ చేశారు? అన్వేషణ మళ్ళీ ఏమన్నారు శివ? వాడు తాగినప్పుడల్లా మీ గురించి చెప్పుకుంటూనే బాధపడతాడు. మా బావ గురించి ఏం చెప్పాలి సంతోష్? అయినా నీకు తెలియందా? అయినా మరి గంతగానం తాగుడేంది సంతోష్? నీకు తెలియదా? నేను తాగుతా అంటేనే తాగురా అని చెప్పేటోడు వాడు ఇప్పుడు ఎంతగానో తాగుతానంటే మీరే అర్థం చేసుకోవాలి. ఇక ఏమని అర్థం చేసుకోవాలా సంతోష్? సరే తాగుతా తాగని తాగినట్టు సపరేట్గా ఉండాలి కదా. మా చెల్లెని తిట్టుడు కొట్టుడు దాని ఇంటికి పోమని చెప్పి ఇది కరెక్టేనా సంతోష్? శివ, నువ్వే అంటానుగా తాగినప్పుడు అట్లా అంటానని. తాగినప్పుడు ఎట్లా మాట్లాడతారో తెలుసు కదా. వాడు మంచిగా ఉన్నప్పుడు అంటే మీరు బాధపడాలి. సంతోష్ 3 సంవత్సరాల అంటే ఓపిక పట్టిన సంతోష్. ఇక ఓపిక పట్టినంత ఓపిక మాకైతే లేదు. ఇక పెద్ద మనుషులు తీసుకొని బాగుంటుంది ఇక్కడ కూర్చొని మాట్లాడతా. శివ, పెద్ద మనుషులు ఇంటికి తీసుకుపోతానంటే అసలుకే బాగుండదు శివ. వాడు ఇంకా బాధపడి సైకో చేస్తాడు. లేదు సంతోష్, ఊరుకునేది అసలు ప్రసక్తే లేదు. తీసుకుపోయి పెద్ద మనుషులతో మాట్లాడిపిస్తా. ఇన్ని రోజులు ఆయన ఇంకొన్ని రోజులు ఉండు శివ. ఇట్లా 4 సార్లు ఫోన్ చేసినావు సంతోష్. నువ్వు ఏమైనా మారిండా? ఏం మారలేదు. ఇట్లాగా సంతోష్, ఇక డైరెక్ట్ పోయి తెలుసుకుంటాం. ఇక వీలుంటే బయటకు వెళ్తామా శివ? మన దూరపులు లెక్క బయట కలిసి ఎందుకు సంతోష్? నేను ఇంటికన్నా ఇంటికి వచ్చేసే మరి. సరే శివ, ఇంటికాడ నుండి ఇప్పుడే ఇంటికి వస్తున్నా. సరే సంతోష్. హాయ్ బ్రో. శివ, నీకు అంతా అన్వేష్ గురించి తెలుసు కదా. తెలిసినాక కూడా నువ్వు ఎందుకు ఇట్లా చేస్తాను? సంతోష్, ఓపిక కూడా ఒక హద్దు ఉంటుంది. ఇంకెన్ని రోజులు ఓపిక పట్టాలి సంతోష్? శివ, వాడు ఇప్పుడే దారికత్తాడు. నేను ఇప్పుడు వచ్చి 6 రోజులు అవుతుంది. ఈ 6 రోజుల్లో వాడు తాగుడు చాలా తగ్గించిండు. సంతోష్, మీ ఫ్రెండ్ అని చెప్పి నువ్వు సపోర్ట్ చేస్తాను ఓకే, కాకపోతేనే రోజు తాగుడు తిరుగుడు మా చెల్లెం కొట్లు ఎన్ని చూస్తలేను సంతోష్. శివ, తిట్టడేమో తిడతాడు కావచ్చు అని చేసుకుని మాత్రం వాడు అసలుకే చేయడు. ఆ తిట్టడం కూడా తాగినప్పుడే చేస్తాడు. నార్మల్ టైంలో చాలా మంచిగా ఉంటాడు వాడు. నార్మల్ టైమా? అసలు మా బాబుకు నార్మల్ టైం ఉందా సంతోష్? పొద్దున్న లేచినాక అంచెలు రాత్రి పడుకునేదాకా తాగకుండానే ఉంటాను కదా ఆయన. శివ, వాడు అంత తాగుతానంటే ఒక్కసారి గట్టిగా ఆలోచించు. వాడికి ఎంత బాధ ఉంటే అంతగానో తాగాలి చెప్పు. ఏం బాధలు సంతోష్? అంతగానో ఏం బాధలు ఉంటాయి చెప్పు? ఆయన 3 సంవత్సరాల నుంచి తాగేంత బాధలు ఏమున్నాయి ఆయనకు? భార్య భర్తలు అనగా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అన్నీ మనకు చెప్పుకోలేరు కదా శివ. మాకు చెప్పుకోలేని బాధలు ఏమున్నాయి చెప్పు సంతోష్? మేమన్నా లంగలమా? మా చెల్లెని లంగదా దొంగదా? మాకు చెప్పలేని ప్రాబ్లమ్స్ ఏముంటాయి సంతోష్? శివ, మీ చెల్లె లంగో దొంగ అయితే వాడు కొట్టి ఎప్పుడో ఇంటికి పంపిస్తు. కానీ వాడు ఇంకా ఇంటికాడ ఎందుకు ఉంచుకుంటాడు చెప్పు? అదే కదా నేను అనేది. ఆయన ఒప్పుకుంటే మేము ఎంత అంటే తీయడానికి కూడా రెడీగా ఉన్నాం. ఆయన తాగుడు బంద్ చేసి జాబ్ తీసుకుంటే చెల్లె కూడా హ్యాపీ, ఆయన కూడా హ్యాపీగా ఉంటాడు కదా. శివ, 3 సంవత్సరాల నుంచి ఓపిక పడతాను. ఇంకో 3 నెలలు 6 నెలలు ఓపిక పట్టు. ఆ తర్వాత వాడే నిమ్మలంగా దారికొస్తాడు. ఏమో సంతోష్, ఆయన మాత్రం నమ్మకం అయితే నాకు లేదు. సరే ఇదంతా పక్క పెడితే నీకు చెల్లి ఉండి నువ్వు నా ప్లేస్లో ఉంటే నువ్వేం చేస్తావు సంతోష్? అర్థమవుతుంది. ఒక అన్నలాగా నువ్వు ఆలోచించడం కరెక్టే. ఒక అన్న ప్రతి ఒక్క చెల్లె సంతోషంగా ఉండాలనుకుంటారు. కానీ ఒక్కసారి మీ బావ గురించి కూడా ఆలోచించాలి కదా శివ. సంతోష్, నేను ఓపిక ఉన్నా అంటే ఆయన ఆమె చేసుకున్నా కూడా నేను పడ్డా సంతోష్. మీరేనే చెప్పొచ్చు కదా సంతోష్, తాగుడు బంద్ చేసి జాబ్ చేసుకోమని. జరిగింది ఏదో జరిగిపోయింది. నేను అచ్చటంగా చూస్తున్నా. వాడు తాగుడైతే కొంచెం బంద్ చేసిండు. వాడు తాగుడు మొత్తం బంద్ చేసి ఒక జాబ్కి వెళ్ళేటట్టు చేసే బాధ్యత నాది. నా పైన నమ్మకం ఉంచి ఒక్కసారి ఆలోచించు శివ. సంతోష్, ఆయన మాత్రం నమ్మకం అయితే నాకు లేదు. 4 పెద్ద మంది తీసుకొని మాట్లాడతానన్నా దారికొత్తారు అనుకుంటాను. అట్లా 4 పెద్ద మనుషులు తీసుకుపోవడం కరెక్ట్ కాదు శివ. వాడు ఆ బాధతో ఇంకా ఎక్కువ తాగుతాడు. అట్లా చేయకపోతే మా చెల్ల బాధపడదు కదా సంతోష్. ఆయన అట్లా చేసినా కానీ ఇప్పటికి కూడా మేము మా డబ్బులు పంపిస్తున్నాం కదా సంతోష్.
అయినా సంతోష్ నెలకి 20-30 వేలు పంపిస్తాను. ఎందుకు పంపిస్తాను? వాళ్ళతో బాగుండాలి కదా పంపించేది. వాడు కూడా నెలకు 50,000 సంపాదించినోడే శివ. వానికి కూడా డబ్బు విలువ తెలుసు. ఒక్కసారి నా మీద నమ్మకం పెట్టుకొని ఒక్కసారి మనకి ఛాన్స్ ఇయ్యి. వాడు తాగుడు బంద్ చేసి మొత్తం మారేలాగా నేను చూసుకుంటా. శివ కొన్ని రోజులు వాడిని పట్టించుకోకుల్లి. వాడు ఏం చేసినా ఏమన్నా మీరు అసలుగా పట్టించుకోకుల్లి. వాడు దారికి వచ్చే బాధ్యత నాది. సరే సంతోష్. అరే వచ్చినవారా? ఈ ఎండలు ఎందుకు పండుకున్నారా? ఇంట్లో రా పండుకుందు. అమ్మా ఇన్నే చల్ల ఉన్నది కాబో ఇంకా పడుకొని ఇది. ఇగోర అక్కడికి ఫోన్ తీసుకో. ఇలా కోడలు 5,000 ఉంచింది. బెల్ట్ షాపుల కథ కట్టాలేమో అది కట్టుకొని ఇకనన్నా మారిగా. అవ్వ నాకెందుకు ఇక పైసలు? ఆ పైసలు అది తేవద్దు. ఆ పైసలు మొత్తం తీసుకో. దాని 5,000 దాన్ని తీసుకోమని అంటాను. మరి ఆ బెల్ట్ షాపులో మరి ఏం పెట్టి కడతావురా కొడక? మళ్ళీ అప్పు తెచ్చి కడతావా? ఈ 5,000 అందులో కట్టుకొని ఇకనన్నా మారి తాగకుండా అది చేసుకో. అమ్మా ఇగో దాని సొమ్మద్దు, దాని పైసలద్దు, దాని తిండద్దు, దాని ఏమద్దే అమ్మ నాకు. ఓ పని చేయమ్మా, తాగుడు బంద్ అంటావు కదా, నేను బంద్ ఎత్తనే. కానీ అవో ఆ లేకిన మొక్కని దాన్ని నా ఇంట్లో ఉండకని చెప్పు. దాన్ని వాళ్ళ ఇంటికి పోమ్మని చెప్పు. దానికి సపరేట్గా విడాకులు ఇచ్చేస్తాను నేను. దాంతో నాకు ఈ లొల్లులు పంచాయతీలు ఏ ఉండేవి. అప్పుడు తాగుడు బంద్ చేసి మంచిగా నా పని చేసుకుంటాను అన్నయ్య.